మిత్రులారా, ఇప్పుడు మన యొక్క రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలు ఫాస్ట్గా తెలుసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. సో ఒకటి ఏంటంటే, ఈ మూత్ర చికిత్స అంటే ఏంటి, దాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు చేసుకోవాలి అంటే స్వమూత్ర చికిత్స అంటాం. దాన్ని ఏమంటాం? స్వమూత్ర అంటే ఆటో యూరిన్ థెరపీ, స్వమూత్ర చికిత్స అని. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. స్వమూత్ర చికిత్స అనేది విని ఉంటాం కూడా. మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చెప్తూ ఉండి ఉంటారు. ఓకే. ఈ ఆటో యూనిట్ థెరపీ, సమూత్ర చికిత్స అనేది అన్ని రోగాల పరిష్కారము, సర్వరోగ నివారణ అని చెప్తూ ఉంటారు దీని గురించి. సో ఇది మొట్టమొదటిగా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుల్లో ఈ నవీన ప్రపంచంలో రోగాలకు రోగాలకు ఎలాంటి కొదవలేదు. రోగాలకు కొదవలేదు. వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోగాలు ఎప్పుడు వస్తాయి అంటే, మనం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రపంచంలో రోగాల బెడద ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఆ రోగాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రావు అనేది మనం చెప్పేదానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అవునా కదా? సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోగాలు నయం చేయడానికి చెప్పాలంటే, మన యొక్క పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పద్ధతులు కనిపెడుతూ వచ్చారు ఆ రోగాల నుంచి బయటకు తీసుకురావడానికి. సో ప్రతి పద్ధతి యొక్క లక్ష్యం ఏమంటే, రోగాల నుంచి మనిషిని బయటికి తీసుకురావడమే ప్రతి ఒక్క పద్ధతి. ఎలాంటి పద్ధతులు? మనం ఈ మూత్ర చికిత్స ఒకటే కాదు, ఆయుర్వేదము, హోమియో, సిద్ధ వైద్యము, ఆ ఆ తర్వాత దాని ఏమంటారు, మనం తీసుకునే యునాని కానీ, సిద్ధ సిద్ధ వైద్యము, యునాని, ఇట్లా రకరకాలు, ఇంకా మర్మ చికిత్స. ఆ, సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వ్యవస్థలు ఉన్నాయి, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అన్నిటి యొక్క ఉద్దేశం మనిషి ఎప్పుడైతే రోగంలో ఇరుక్కుంటాడో అని బయటికి తీసుకురావాలనే ఉద్దేశం పెట్టుకొని ఇవన్నీ తయారు చేశారు. అయితే ఈ రోజుల్లో ఒక డాక్టరు ఒక మెడిసిన్ మీద ఆధారపడి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ, మనం మన రోగాలు తగ్గించుకుంటామనే ఆ భావనలో మాత్రం ఉండవద్దని చెప్తాం. ఎప్పుడు కూడా అది ఎవరి మీద ఆధారపడిందంటే, పూర్తిగా మనకు మనముగా మనము మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే దాంట్లో మనం ఎప్పుడు ముందు వరుసలో ఉండాలి. ఎప్పుడు కూడా అంటే తినే ఆహారం మీద దృష్టి, మనం ఏ చికిత్స చేసుకుంటున్నాం, ఎలా దీని నుంచి బయటపడాలి అనేది మనలో అవగాహన ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ రోజుల్లో ఒక వ్యవస్థను నమ్మి మనం అక్కడికి పోతే అక్కడ చిన్న వ్యాధికి పెద్ద చికిత్స చేసి, ఆ, సో ఒక రోగానికి ఇంకా 10 రోగాలు తగులుకొని మన యొక్క అనారోగ్యం పాలైపోయి మనం పూర్తిగా మన జీవితాలనే సో నాశనం అయిపోయే అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్నో మనం ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అదృష్టవశాత్తు ఏంటంటే, ఈ యొక్క సృష్టి సృష్టి ఒక అద్భుతమైన విషయం చేసింది అనమాట. అదేంటంటే, మన దేహంలో ఉన్న మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అనారోగ్యాన్ని సరి చేసుకోవడం, రెండిటికి కూడా అద్భుతమైన అవకాశం మనలోనే ఈ సృష్టి తయారు చేసినటువంటి ఒకే ఒక ఏకైక మార్గము, ఏకైక విధానం ఏంటంటే మన సొంత మూత్రము అని అర్థం చేసుకోండి. ఇది మన సృష్టి మనకు కల్పించిన ఒక అదృష్టం అని చెప్పాలంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది స్నేహితులారా. దీన్ని మన సొంత మూత్రాన్నే ఏమంటామంటే, ఇది శివంబు అంటాం. ఏమంటాము? శివంబు. శివ అంబు. శివ అంటే ఉపయోగకరమైనటువంటిది, అంబు అంటే జలము. మనలో మనలోనే దొరికేటువంటి మనలోనే దొరికేటువంటి ఉపయోగకరమైనటువంటి జలం ఏమైనా ఉందంటే అది ఏంటంటే, ఆ ఉపయోగకరమైన జలం పేరే మన స్వంత మూత్రము, స్వమూత్రము అంటాం. ఓకే. ఇది ఒక అద్భుతమైన విషయం. మిత్రులారా, ఈ యొక్క జ్ఞానాన్ని, శివంబు అనేటువంటి దీన్ని డమరతంత్రంలో రాశారు. డమరతంత్రం అని చెప్పి అంటే మన ప్రాచీన గ్రంథము. ఆ ప్రాచీన గ్రంథంలో డమరతంత్రంలో 107 శ్లోకాలు రాశారు. దేని గురించి? ఈ యొక్క ఈ శివంబు గురించి 107 శ్లోకాలు రాశారు. ఈ 107 శ్లోకాలు కూడా శివంబు గురించి రాసిన 107 శ్లోకాలు ఖచ్చితంగా ఏంటంటే, పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి విద్య ఇది. ఓకే. డమరతంత్రం ద్వారా చెప్పారు. కాబట్టి ఇది అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి విధానం ఇది. ఇది మన పూర్వీకులు చాలా మంది ఫాలో అయ్యేవాళ్ళు. ఈ ఈ మధ్యకాలంలో కొన్ని చెప్పాలంటే శతాబ్దాలుగా దీన్ని మర్చిపోయి దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే
ఈ ఇటీవల కాలంలో కూడా ఏమైందంటే మొరార్జీ దేశాయ్ మన యొక్క ఆ, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే సో మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు కూడా ఈ యొక్క మూత్ర చికిత్సను చేసి ఆయన ద్వారా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే మోడర్న్ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనం చెప్పుకోగల వ్యక్తి, డాక్టర్ జాన్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి అమెరికా నుంచి. ఈ వ్యక్తి ఈ యొక్క యూరిన్ థెరపీని ఈ సెంచురీలో అంటే ఈ శతాబ్దానికి పరిచయం చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పాలి మిత్రులారా. సో ఆయన ఒక బుక్ రాశారు, ది వాటర్ ఆఫ్ లైఫ్. ఇది చదవండి, ఇది అమెజాన్లో ఉంటే తెప్పించుకోండి. ఏంటంటే దాంట్లో యూరిన్ థెరపీ గురించి అద్భుతంగా రాశారు ఆయన. ఎవరు ఒక అమెరికా డాక్టరు అంత అద్భుతంగా పరిశోధనలు చేసి ఆయన దాని యొక్క అన్ని ఫలితాలను అనుభవించి ఇంకా అందరికి కూడా ఆ యొక్క ఫలితాలను తెలియజేయడానికి ఖచ్చితంగా ఆయన రాసినటువంటి అద్భుతమైన పుస్తకం అది. కాబట్టి మనం అందరం చదవాలి. ఈ శతాబ్దంలో యూరిన్ థెరపీని మళ్ళీ తిరిగి పరిచయం చేసింది ఎవరంటే మన సాంప్రదాయమే, మనం మర్చిపోయాం. కాకపోతే ఆయన మళ్ళీ ఈ అమెరికన్ డాక్టర్ ద్వారా మళ్ళీ పరిచయం అయింది మొత్తం లోకానికి. కాబట్టి దీన్ని మీరు గుర్తించుకొని దీన్ని ఒకసారి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే మిత్రులారా, ఈ యొక్క డాక్టర్ ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి దీన్ని పరిచయం చేశారు. ఆ, దీని ద్వారా ఎంతో అద్భుతమైన విషయము, దీంట్లో ఎలా జరుగుతుంది, దీని నుంచి ఫలితాలు ఏంటి అని మొత్తం అన్ని పరిశోధనలు చేసి అద్భుతంగా రాయడం జరిగింది. దీని ద్వారా లోకానికి పరిచయం అయింది. ఇంకొక నిరూపణ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన యోగి మిలేరప్ప అనేటువంటి అద్భుత యోగి. మీకు తెలుసు, ఒకే జీవితంలో ఒకే ఒకే జీవితంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి అంటే ఒక అధమ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తి. తర్వాత ఒకే జీవితంలో అద్భుతమైన యోగ్యత అయినటువంటి వ్యక్తి మిలేరప్ప. ఓకే, ఈ మిలారప్ప అనేటువంటి ఈ యోగి బుద్ధిస్ట్ మాంక్ ఆయన ఏం చేసేవాడంటే ఖచ్చితంగా ఆ, దీని గురించి చెప్పాడు. దేని గురించి అంటే బుద్ధిస్టు మాంక్స్, బుద్ధిస్టు సన్యాసులు అంతా కూడా వాళ్ళ సొంత మూత్రం వాళ్ళు తాగుతారు, వాళ్ళ సొంత మూత్రం వాళ్ళు ఉపయోగిస్తారు. దాని ద్వారా వాళ్ళు లాంగ్ లైఫ్ వాళ్ళు జీవించే వాళ్ళని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక విషయం మనకు, దీని ద్వారా కూడా మనకు తెలిసి వచ్చింది ఈ భూమి మీద దీని యొక్క విశిష్టత అనేది తెలిసి వచ్చింది అనమాట. సో ఇలాంటివి ఇంకోటి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఎవరైనా దొంగతనం చేస్తారు కదా, ఆ దొంగలను పట్టుకొని వాళ్ళని కొట్టినప్పుడు ఆ దెబ్బలు తట్టుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళు జైలుకి వెళ్ళే ముందే వాళ్ళ సొంత మూత్రం వాళ్ళు తాగుతారు. తాగడం వలన ఆ పడే దెబ్బలను తట్టుకునే శక్తి వీళ్ళకి వస్తుంది అనమాట. సొంత మూత్రం తాగుతారు వాళ్ళు. ప్రతి దొంగతనం చేసిన వ్యక్తి సొంత మూత్రం తాగి తర్వాత జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ దెబ్బలు పడతాయి కదా, ఆ దెబ్బలు తట్టుకునే అవకాశం ఇది మనకు అంత శక్తి ఇస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. అది ఖచ్చితంగా. సో ఇలాంటిది జరుగుతుంటుంది. ఇంకోటి, మన పూర్వీకుల్లో చాలామంది మీరు వినే ఉంటారు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఏదైనా దెబ్బలు తగిలినాయి కాలికి ఇక్కడ అక్కడ అంటే ఓ పని చేయరా, దాని మీద నీ మూత్రం పోయి అంటాడు. మూత్రం పోస్తే ఆ మొత్తం గాయాలన్నీ మానిపోతాయి. చూసారా ఎప్పుడైనా వినింటారు కూడా, చాలామంది వినింటారు, ఇక్కడ అనుభవం కూడా వచ్చింటుంది. సో మీ పెద్దవాళ్ళే ఆ, ఏం చేసేవాళ్ళు, ఆ గాయాలు ఏదైనా దెబ్బలు అవి తగిలితే కింద పడి గాయం చేసుకుని అట్లా వస్తే ఫస్ట్ ఆ మూత్రాన్ని పోపించేవాళ్ళు. అది తొందరగా తగ్గిపోతుంది. మరి అంత అద్భుతంగా పనిచేసినటువంటిది మరి దాని యొక్క ఫలితం ఎలా ఉంటాయి, ఇంకా వేరే వేరే ఫలితం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మిత్రులారా, ఈ శివంబు అనేటువంటిది అద్భుతమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీన్ని సో ఎన్నో రకాలుగా దీన్ని ఆ, ఇప్పటికే ఇంతమంది ఇన్ని విధాలు కూడా చెప్పడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో మొరార్జీ దేశాయి అది చెప్పాను మీకు. మొరార్జీ దేశాయ్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ కదా, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఎలా వాడాడంటే 61 సంవత్సరంలో ఆయనకు కంటి పొర వస్తుంది. 61 సంవత్సరంలో అప్పుడు ఎవరో చెప్తారు, ఈ మూత్ర చికిత్స చేసుకోండి, రోజు ఆ మూత్రాన్ని కంట్లో వేసుకోండి, మూత్రం తాగండి, మీకు ఆ యొక్క వచ్చినటువంటి కంటి పొర తగ్గిపోతుంది అని చెప్తారు. ఆయన దాన్ని విధిగా పాటిస్తాడు. పాటించడం వలన 61 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే ఆయన మళ్ళీ ఏ ఆపరేషన్ పోలేదు. ఈ కంటి పొర మొత్తం పోగొట్టుకుంటాడు. 91 సంవత్సరం వరకు ఏ కన్ను అంటే స్పెక్స్ లేకుండా పనిచేస్తాడు ఆయన. స్పెక్సే లేదు ఆయనకి 91 సంవత్సరం వరకు. తర్వాత 103 సంవత్సరాల్లో ఆయన చనిపోతారు. ఓకే, ఈ విధంగా స్నేహితులు. ఇంకొకటి, గుజరాత్కు అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ డాక్టర్ జీవరాజ్ మెహతా కూడా ఈ యొక్క యూరిన్ మూత్ర చికిత్స చేసుకునేవాడు.
అర్థం చేసుకోండి. ఎంతో అద్భుతమైన విషయం ఆయన కూడా చేశాడు అనేది మనకు తెలిసి వస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఒక మెడికల్ జర్నల్లో 1972లో ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఆ, దానికి హెడ్ అయినటువంటి డాక్టర్ టిఎం శివ డాక్టర్ డాక్టర్ శివానందం అయినటువంటి ఆయన ఈ యొక్క దీని గురించి కూడా ఈ యొక్క మూత్ర చికిత్స ఉపయోగించి ఆస్త్మా అనేటువంటి పేషెంట్స్కి ఈ మూత్రాన్ని ఎక్కించి మూత్రాన్ని ఈ మూత్రాన్ని ఎక్కించి అద్భుతంగా తగ్గించారు. అది కూడా 1972లోనే ప్రచురణ జరిగింది. అక్కడ కూడా మనకు తెలుస్తుంది ఎంత అద్భుతమైన విషయం ఇది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ రీతిలో మిత్రులారా ఎన్నో ఫలితాలు ఉన్నాయి. దీని నుంచి ఎన్నో రకరకాల ఫలితాలు అందరూ అనుభవించి అవి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇంకొక ఆయన డాక్టర్ మోరిస్ మెజల్, చీఫ్ సర్జన్ ఆఫ్ ఎడ్జ్ వాటర్ హాస్పిటల్ అని ఉంది చికాగో యుఎస్ఏలో. ఇతను ఏం చేసేవాడంటే హార్ట్ డిసీజ్ ట్రీట్మెంట్, హృదయ అంటే హృదయానికి అంటే ఈ గుండెకు వచ్చే జబ్బులు ఉంటాయి కదా, వాటిని ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఓ పని చేసేవాడు ఆయన. ఏం చేసేవాడంటే ఒక ఈ మూత్రాన్ని అంటే మూత్రం నుంచి తయారు చేసిన ఒక ఎంజైమ్ ఉంది మిత్రులారా. మన మూత్రంలో ఉంది ఆ ఎంజైమ్. యాక్చువల్గా చెప్పాలంటే అది చెప్పబోతాను, ఇప్పుడు తొందరలో చెప్పబోతాను. అయితే ఈ ఎవరైతే ఈ హృదయ రోగాలు అంటే గుండె జబ్బులు వస్తాయి కదా, వాళ్ళకి ఆపరేషన్ చేసే ముందు ఒక ఇంజెక్షన్ వేసేవాడు ఆయన. ఆ ఇంజెక్షన్ చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అది వేస్తే ఏమవుతుందంటే ఆయన ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ హృదయ నాళాల్లో ప్రవహించే రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది అని, గడ్డగట్టకుండా ఉంటుంది. ఆ గడ్డగట్టకుండా ఉండడానికి వేసే ఇంజెక్షన్ ఉంది కదా, దాని పేరు ఏం పేరు? యురోకినాసే. యురో యుఆర్ఓ రాసుకోండి, యురోకినాసే, కేఏఎన్ఏసి కేఐఎన్ఏఎస్ఈ, యురోకినాసే ఇంజెక్షన్ వేసేవాళ్ళు. అది ఎక్కడి నుంచి తయారు చేస్తారు తెలుసా? మన సొంత మూత్రంతో తయారు చేస్తారు. చూడండి, ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్ ఇప్పటికి కూడా మీరు పోయి ఎవరిని అడగండి, ఈ ఆర్ట్ స్పెషలిస్ట్ అడగండి, అయితే వాళ్ళు చెప్పరు మీకు సీక్రెట్. ఎందుకు చెప్పారంటే వాళ్ళకి డబ్బులు రావుగా. మీరు ఇదెంత ఉపయోగిస్తూ పోతే వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి వాళ్ళు చెప్పరు మీరు. ఓకే. అయితే ఈ ఇంజెక్షన్ తయారయ్యేది మన సొంత మూత్రంతో తయారు చేస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి మీకు చెప్తూ పోతే ఈ యొక్క నిరూపణలు చాలా చాలా ఉన్నాయి. ఓకే. కాబట్టే సో ఇంకోటి, ఇప్పుడు చాలామంది ఆ, ఇవి ఏమంటే ఈ ఆ, పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు సపోజు ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతున్నారు. ఆ ఎక్కేటువంటి వాళ్ళకి ఏమవుద్ది, వాళ్ళు పోతూ పోతూ ఉంటే వాళ్ళకు ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మౌంటైన్స్ ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సొంత మూత్రాన్ని తాగడం అనేది అలవాటు చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అంత పైకి ఎక్కే కొద్దీ అక్కడ అట్మాస్ఫియర్ కండిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఈ వాతావరణంలో ఆక్సిజన్ తక్కువగా ఉండేది ఇవన్నీ జరుగుతాయి కదా. సో అట్లా పైకి ఎక్కే కొద్దీ అందువలన వాళ్ళకి తగిన శక్తి కావాలా, తట్టుకునే శక్తి కావాలంటే వాళ్ళ సొంత మూత్రం తాగి ఆ పర్వతాలు ఎక్కుతూ ఉంటారు. చూడండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు మిత్రులారా. మన యొక్క మూత్రం ఎందుకు తాగాలి అంటే దీని మూత్రంలో ఏముంది అని చెప్పడానికి మీకు ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాను. అయితే చూసుకోండి, ఈ మూత్రం అనేది సరే దీంట్లో ఏముంటాయో కొన్ని తెలుసుకుందాం. కొద్దిగా దీంట్లో ఏముంటాయో తెలుసుకుంటే మీకు దాని మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ మూత్రము మన దేహం నుంచి బయటకు వస్తుంది కదా, ఇది వేస్ట్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక శాస్త్రీయంగా మీరు అర్థం చేసుకోవచ్చు చాలా ఉంది. ఏంటంటే మూత్రం అనేది వేస్ట్ కాదు మిత్రులారా. వేస్ట్ వచ్చేది ఎక్కడి నుంచి తెలుసా? మీ మలం నుంచి వస్తుంది. అంటే మలం నుంచి వేస్ట్, ఏదైనా వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి బయటికి. ఓకే. వెళ్ళిపోలేదంటే మన లోపల గ్యాస్గా ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ మూత్రం నుంచి పోయేది ఏంటిదంటే ఇది ఎట్లాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ కట్టాం, నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఒక డ్యామ్ కట్టాం. ఆ నీళ్లు వచ్చి వచ్చి డ్యామ్ దగ్గర నిలబడుతూ ఉంటాయి. మనం అట్లా నిల్వ చేసుకుంటాం నీటిని కదా. ఇప్పుడు నీళ్ళు ఎక్కువనే అనుకోండి, మనం ఏం చేస్తాం, డ్యాము గేట్ ఎత్తాం. గేట్ ఎత్తే ఆ నీళ్లు బయటికి పోతాయి. ఆ నీళ్లు బయటికి పోయినంత మాత్రాన ఆ నీళ్లు వేస్టా, పనికిరానివా? కాదు కదా, ఎక్కువైనా పంపించాం అంతే. ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి, మన మూత్రము ఏంటంటే మన దేహంలో మన దేహంలో మనం తిన్న తర్వాత, ఆహారం తిన్న తర్వాత మనకు ఉత్పత్తి అయినటువంటి అన్ని పోషకాంశాలు అంటే అన్ని లవణాలు అని చెప్పొచ్చు, సాల్ట్స్. ఓకే, బయోసాల్ట్స్ అని చెప్తాం. ఈ బయోసాల్ట్స్ అంటే ఏంటివి? అన్ని రకాలు. ఇంకా చెప్పాలంటే మీకు సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ ఇట్లాంటివి ఈ అన్ని లవణాలు కూడా రక్తంలో ఉంటాయి. ఆ ఉన్నటువంటివి ఎంత శాతం ఉన్నాయి, ఇది లోపల ఇంటెలిజెంట్ మెషిన్. అంత ఈజీగా దీన్ని ఎస్టిమేట్ చేయొద్దు. అంటే మన దేహం ఉంది కదా, ఇది ఇంటెలిజెంట్ మెషిన్.
ఎలాంటి ఇంటెలిజెంట్ మెషిన్ చెప్పండి? మిరాక్యులస్ మెషిన్. అంటే ఈ భూమి మీద ఎవరికీ అర్థం కాని మెషిన్ ఇది. ఇప్పటికీ డాక్టర్ స్టడీ చేస్తూనే ఉన్నారు. అయినా అర్థం కాదు కూడా. అది రాసి పెట్టుకోండి. సో ఇదేం చెప్తున్నా అంటే నేను మీకు చెప్పదలుచుకుంది, ఇది ఎలాంటి అద్భుతమైన మెషిన్ అంటే మన లోపల అద్భుతమైన కంప్యూటర్ ఉందంటే దేవుడు చేసిన కంప్యూటరు. లోపల రక్తంలో ఎంత పర్సెంటేజ్లో ఎంత ఉండాలి, ఏది ఉండాలి, పొటాషియం ఎంత ఉండాలి, మెగ్నీషియం ఎంత ఉండాలి, కాల్షియం ఎంత, అంతవరకే ఉంచి ఎక్కువ ఉన్నదాన్ని, ఇప్పుడు ఎక్కువ ఉన్న నీరు బయటికి పంపించాం కదా డ్యామ్లోంచి, అట్లే ఎక్కువ ఉన్నటువంటి ఈ లవణాలని మూత్రం ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు. అది ఎందుకు చేస్తాడంటే భగవంతుడు కూడా, నాయన ఏమీ లేకుంటే ఇది చాలు నీకు, దీన్ని స్వీకరించుకొని దీన్ని తాగుతూ హాయిగా బతుకు, ఎన్ని కలకాలం బతుకు, నీకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, దీన్ని ఒక్కదాన్ని, ఈ మూత్రాన్ని తాగుతూ కూడా హాయిగా ఉండొచ్చు. కావాలంటే మీరు మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో నేను మామూలుగా రాత్రిపూట ఆ, ఇప్పుడు 11, 12 అవుతుంది అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ నేను ఒక 3 గంటలు నిద్రపోయి మళ్ళీ 4కు లేచి మళ్ళీ నా ప్రిపరేషన్ అంటే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ 5 గంటలకు స్టార్ట్ చేస్తాను క్లాసు. ఈ మధ్యలో కొంత నిద్ర అంతే. సో రాత్రి ఒక 7 ప్రాంతంలో పండ్లు తింటాను అంతే. తినాక మళ్ళీ నైటు మూత్ర చికిత్స, పొద్దున మూత్ర చికిత్స చేసుకొని నేరుగా పొద్దున వచ్చేసి 10:30, 11కి తింటాను ఏదైనా తినేది ఉంటే. ఆ విధంగా నా యొక్క ఈ నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ శక్తి ఎక్కడ తక్కువ అని చెప్పండి? శక్తి ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో అంటే ఆ మూత్ర చికిత్స అనేది చేసుకుంటూ వెళ్ళాలి. మీకు చేసుకుంటున్నప్పుడు మీకు అర్థమవుతుంది దాని గురించి. ఓకే. దాని ఫలితం ఏంటి, దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. నేను అనుభవిస్తున్నా కాబట్టి నేను చెప్పగలను. సో నేను 11 వరకు నేను అలాగా ఉండిపోతాను. 11 తర్వాత కొద్దిగా తినేసి మళ్ళీ వెళ్తే మధ్యాహ్నం తినే అవసరం ఉంటే, లేదంటే మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ పండ్లు కూరగాయలు ఇలాంటివి. ఇంతే. ఇది చూడండి ఎలా ఉంటుంది శక్తి అంటే, అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఆరోగ్యము. ఇంకేం కావాలి మనకి, అవునా కదా? సో సరే. సో ఈ విధంగా మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఈ యొక్క నీరు ఇది వేస్ట్, ఇది బయటికి పోతుంది, రకరకాలు వాదిస్తారు. ఓకే. సో ఇవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే మిమ్మల్ని మీకు ఆ యొక్క అది మీకు అర్థమై మీరు పాటించడం మొదలు పెడితే మళ్ళీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం మీకు ఉండదు ఇంకా. ఓకే. కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా పోనిచ్చేటువంటి అవకాశం వాళ్ళు ఇవ్వరు. అది అర్థం చేసుకోండి. ఓకే. సరే, ఈ మూత్రంలో ఏమేమి ఉంటాయని కొద్దిగా తెలుసుకుంటే మీకు ఇంకా తెలుస్తుంది. మూత్రంలో 17 రకాల లవణాలు ఉన్నాయి. 17 రకాల లవణాలు ఏమున్నాయి? యూరియా, నైట్రోజన్. అంటే ఒక 100 మిల్లీలీటర్ల మూత్రం తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే 17 రకాల లవణాలు, నా 4 ఎంజైములు, తర్వాత ఏడు ఏడు హార్మోన్స్ ఉండేది చెప్తున్నాను. ఇన్ని ఉన్నాయి దీంట్లో అంశాలు. సో ఈ ఈ లవణాలు తీసుకోండి. యూరియా, నైట్రోజన్, యూరియా, క్రియాటిన్ నైట్రోజన్, క్రియాటినిన్, యూరిక్ నైట్రోజన్, యూరిక్ యాసిడ్, అమినో నైట్రోజన్, అమోనియా నైట్రోజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, టోటల్ సల్ఫేట్, ఇనార్గానిక్ సల్ఫేట్, ఇనార్గానిక్ ఫాస్ఫేట్, N/10 ఆసిడ్. ఇవి లవణాలు ఉండేది. ఓకే. తర్వాత ఇంకోటి, నెక్స్ట్ ఎంజైమ్స్ చూడండి. అమలైసే అమలైసే అని ఒక ఎంజైము, లాక్టిక్ డిహైడ్రోజెనేస్ ఇట్లా ఎంజైము, ల్యూసినే అమోనో పెప్టేస్ ఎల్ఏపి అదొక ఎంజైము, యూరోకినాసే ఇప్పుడే చెప్పాను కదా, యూరోకినాసే అదే ఇంజెక్షన్ పనికి వచ్చేది, అది ఆ బ్లడ్ క్లాట్ కాకుండా అదొక ఎంజైమ్. ఇది 4 వచ్చే ఎంజైమ్స్. హార్మోన్స్, క్యాటోచోల్ అమిన్స్, హైడ్రోక్సీ స్టెరాయిడ్స్, 17 క్యాటోస్టెరిడ్స్, ఇరిథోపోయిటిన్, అడెనలైన్స్, కైలాసే, ప్రోస్టోగ్లాండ్సిన్, సెక్స్ హార్మోన్స్. ఇన్ని ఉన్నాయి. ఓకే. సో ఇది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకో కొద్దిగా ఉన్నదంటే కాపర్ కూడా ఉంది ఇంట్లో. కాపర్ కూడా ఉంది అని అర్థం చేసుకోండి. సో ఇంత అద్భుతమైన విషయం మిత్రులారా. కాబట్టి మనము దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దీన్ని ఎంతో ఉపయోగపడుతుంది. అంటే యూరిన్ వచ్చేసి మన దేహానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మన దేహంలో ఏ న్యూట్రియంట్స్ తక్కువ లేకుండా ఆ విధంగా మనకు అందిస్తుంది. ఎంజైమ్స్ ఉన్నాయి, ఇంకేం కావాలి, ఇవన్నీ అందించినప్పుడు మన దేహ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు మన దేహంలో యూరిన్ యూరియా యూరియా కూడా తక్కువ లేకుండా యూరిన్ నుంచి అందుతుంది. ఆ యూరిన్ నుంచి అందడం వలన మన యొక్క కిడ్నీస్ ఎఫిషియన్సీ పెంచుతుంది. చూడండి ఎంత అద్భుత విషయం. కిడ్నీస్ ఎఫిషియన్సీ కూడా పెంచుతుంది ఇది. ఎందుకంటే యూరిన్లో యూరియా కూడా ఉంది, అది అర్థం చేసుకోండి మీరు. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి.
ఓకే. తర్వాత మన యొక్క ఈ యొక్క యూరిన్ మనం తాగే విధానంలో ఆ కరెక్ట్ విధానంలో మనం తాగితే అంటే దాన్ని మనం సేవిస్తే ఖచ్చితంగా మన యొక్క బాడీ న్యాచురల్ రెసిస్టెన్స్ పెరగడం కానీ న్యాచురల్ రెసిస్టెన్స్ అద్భుతంగా పెరుగుతుంది. తర్వాత ఈ బ్యాక్టీరియోసైడల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు కూడా మన దేహానికి రాకుండా, అలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది కాపాడుతుంది. ఓకే. ఇది అద్భుతమైన విషయము. ఓకే. సో ఇలాంటి తర్వాత హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ మన దేహంలో ఎంతో సహాయం చేస్తాయి, అవునా కదా? సో ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంత అద్భుతమైనటువంటి ఈరుని మనము ఖచ్చితంగా సేవించడం చాలా మంచిది. సో అయితే దీన్ని ఎలా సేవించాలి అనేది మీకు చెప్తాను. సో దాన్ని కొంత పద్ధతి చెప్తాను. తర్వాత మీకు విపులంగా కావాలి, వివరంగా కావాలంటే ఈ యూరిన్ థెరపీకి ఒక పితామహ ఉన్నారు. మన బెంగళూరులో ఉండేవారు ఆయన. బెంగళూరులో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏజ్ 85 ఇయర్స్ ఏజ్ ఆయన. ఇంకా ఇంకొంత దీని గురించి మీకు చెప్పాలంటే మన అనిల్ కపూర్, బాలీవుడ్ యాక్టర్, ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే అంటే ఆయన ప్రతిరోజు మూత్ర చికిత్స చేస్తారు ఆయన కూడా. సో ఆయన 60 సంవత్సరాలు ఉంటాయి కానీ 35 40 సంవత్సరాల కనిపిస్తారు ఆయన. అంటే దానికి అంతటి కూడా ఇదే కారణం. ఆయన ఏం చేస్తారంటే ఆ, ఒకటి ఆశ్రమం ఉంది అనమాట. పూణే దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఓకే. ఆ ఆశ్రమము ఖచ్చితంగా అక్కడికి వెళ్తూ ఉంటారు ఆయన. ఆ ఆశ్రమము ఆ, ప్రతి నెల కూడా అక్కడికి వెళ్తారు ఆయన ఖచ్చితంగా. ఈ ఆశ్రమంలో ఏంటంటే అన్ని అన్ని రకాల క్యాన్సర్స్ అన్ని రకాల క్యాన్సర్స్ క్యూర్ చేస్తారు. దాని పేరు ఆనంద్ కుంజ్. మీరు యూట్యూబ్లో వెతకండి, ఎన్నో వీడియోలు దొరుకుతాయి మీకు. యూట్యూబ్లో ఆనంద్ కుంజ్ అని చెప్పి ఆనంద్ కుంజ్ అనే ఈ ఆశ్రమము ఆ, ఒక అంటే పర్వత ప్రాంతాల్లో పెట్టారు, ఆ పూణే దగ్గరలో. దాని యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో కూడా క్యాన్సర్ పేషెంట్స్ వస్తారండి. ఆ క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ తెలుసా మీకు? వాళ్ళు ఇచ్చేది ఆహారం, సహజ ఆహారం. నేను చెప్పాను కదా, సహజ ఆహారము. ఆ తర్వాత రెండోది యోగా, మెడిటేషను. మూడోది అంటే అంటే ఇంపార్టెంట్ చికిత్స, వాళ్ళు చేసే చికిత్స ఏంటంటే మూత్ర చికిత్స అంతే. దీని ద్వారా అన్ని క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కెమియోథెరపీ చేసుకున్న కూడా ఆడిపోతారు. కెమియోథెరపీ చేసుకొని కూడా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో మందికి అద్భుతమైన పరిష్కారాలు దొరికాయి. అదే ఆశ్రమానికి ఈయన అనిల్ కపూర్ వెళ్తూ ఉంటారు. ఓకే. ఈ అన్ని వీడియోస్ కూడా మీకు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి. మీరు ఆనంద్ కుంజ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఓపెన్ చేయండి దయచేసి. ఆనంద్ కుంజ్ అని కొట్టండి, యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అక్కడ వెతకండి. చాలా వీడియోస్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, వినొచ్చు, హాయిగా వినొచ్చు మీరు. ఓకే. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇది ఒక విషయం మిత్రులు. అయితే దీన్ని ఎలా వాడాలంటే చాలా సింపుల్ విధానం, వాడే విధానం చెప్తాను మీకు. ఏమీ లేదు. ఈ మూత్ర చికిత్సను వాడే విధానం ఎలా ఉంటుందంటే మనము తినే ఆహారం ఇప్పుడు చూడండి, ఒక రోజు ముందు ఒక 7 8 ఆ ప్రాంతంలో మనం తినే ఆహారము ఎట్లా సహజ ఆహారం ఉందనుకోండి, అద్భుతమైన విషయం. ఎందుకంటే మనకు వచ్చే మూత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మూత్రము ఎప్పుడైనా మూత్రం వస్తుంది కదా, ఆ మూత్రం వచ్చేసి కలరు అంటే పచ్చగా ఉండకుండా, తర్వాత కొద్దిగా తెలుపుగా వచ్చే విధంగా ఉండాలంటే ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉండాలి డే టైంలో కూడా. అంటే గంటకు ఒకసారి నీళ్ళు తాగుతూ ఉంటే మనకు వచ్చే మూత్రం తెల్లగా ఉంటుంది. దానికి రంగు కూడా తెలుపుగా అంటే తెల్లగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు దానికి కొద్దిగా నీళ్ళు కలుపుకొని కూడా తాగొచ్చు, ఏం తప్పులేదు. అంటే కొద్ది పచ్చగా వచ్చినా దాన్ని కొంత నీళ్ళు కలుపుకొని మళ్ళీ తాగితే కూడా తప్పు లేదు. అది అర్థం చేసుకోండి. ఓకే. తర్వాత దానికి వాసన లేకుండా ఉంటే చాలు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వాసన వస్తుందంటే ఎవరైనా యాంటీబయాటిక్ చేసుకుంటే, అది కెమియోథెరపీ చేసుకున్న వాళ్ళకి ఆ మూత్రం కూడా స్మెల్ వస్తుంది. అప్పుడు మాత్రం అవాయిడ్ చేయాలి. మిగతా టైంలో నాకు డయాబెటీస్ ఉంది, మాత్ర వేసుకుంటాను, తాగొచ్చా? తర్వాత నాకు బీపీ ఉంది, మాత్ర వేసుకుంటాను, తాగొచ్చా? ఎస్. అన్నిటికీ ఎస్ 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 ఎస్. ఎక్కడ నో లేదు. ఓకే. మీ సొంత మూత్రాన్ని మీరు వాడుకోవచ్చు. ఎలాంటి ఎన్ని ఎన్ని విధాలు వాడుకోవాలి? క్యాన్సర్ వచ్చింది వాడొచ్చా? డయాబెటీస్ వచ్చింది వాడొచ్చా? ఎస్. అన్నిటికీ ఎస్ఏ. ఓకే. తర్వాత నాకు ఈ చర్మ వ్యాధి వచ్చింది, సోరియాసిస్. ఎస్. నేను బాగా ఏం చేయాలంటే మూత్రాన్ని తీసుకొని మొత్తం చర్మ వ్యాధి ఎక్కడ ఉందో అక్కడ బాగా మర్దన చేయాలి, అంటే మసాజ్ చేయాలి బాగా. ఆ యొక్క మూత్రంతో మసాజ్ చేస్తే తర్వాత దాని మీద వెట్ ప్యాక్ అంటే మనము ఒక బట్టను తీసుకొని ఆ మూత్రం ఒక బకెట్లో పోసి దాంట్లో బాగా ఆ బట్టను అద్ది దానికి వెట్ ప్యాక్ చేసి అట్లా చేస్తూ పోతే అతి భయానకమైనటువంటి సోరియాసిస్ కూడా అద్భుతంగా తగ్గించు మిత్రులారా. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీకు అర్థమైందా? సరే, ఎంత తాగొచ్చు, ఎప్పుడు తాగొచ్చు? ఎనీ టైం, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా కొంత 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 తాగుతూ పోవచ్చు, ఏం తొందర లేదు. ఓకే. ఆల్మోస్ట్ చెప్తాం మనం 2 to 2.5 లీటర్ తాగొచ్చు అని చెప్తాం. ఏది మూత్రం అంత తాగొచ్చు.
మనకు సమయం లేదంటే పొద్దున్నే ఒక హాఫ్ లీటరు, రాత్రి ఒక హాఫ్ లీటర్ తగిన మన హెల్త్ అంటూ అద్భుతంగా మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎలాంటిదంటే మనకు ఒక బయో సాల్ట్స్ అని దొరుకుతాయి, బయోకెమికల్ సాల్ట్స్ అని దొరుకుతాయి. అవి ఒక 12, 13 రకాలు ఉన్నాయి, అన్ని దీంట్లో ఉన్నాయి. చూడండి. తర్వాత మీరు గోమూత్రం తీసుకుంటారు. గోమూత్రంలో ఏమున్నాయో అన్ని దీంట్లో ఉన్నాయి. అయితే గోమూత్రం వేరే జంతువుది కాబట్టి మనం ఆ గోమూత్రం తీసుకుంటే కొంత మనలో ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా అంటే ఆ గోమూత్రాన్ని గో ఆర్క్ లాగా వాడుకోవాలి. ఓకే, అంటే దాన్ని డిస్టిల్ చేసి వాడుకోవాలి, నేరుగా వాడనీకి లేదు. తర్వాత గోమూత్రాన్ని బహుశా మీరు ఎంత అంటే అది ఎందుకంటే మీకు సంబంధించింది కాదు అది. అంటే గోమూత్రం గోము అంటే గోము అనేటువంటిది గోమాత, మన మాతతో అంటే మాతతో సమానం, తల్లితో సమానం మనకు అందరికి తెలుసు. ఓకే. అయితే దాని నుంచి వాడుకుంటే మంచిది జరుగుతుంది, కానీ నేరుగా వాడడం మంచిది కాదు. ఎందుకంటే నేరుగా వాడితే మీరు తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఎందుకంటే అది ఇచ్చేటువంటి ఆ పవర్ అనేది దాంట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఎంత కావాలో అంత వాడుకోవాలి. అంటే ఒక 2 చెంచాలు నేరుగా మనం మూత్రం వాడాలంటే గోమూత్రం, లేదు గో ఆర్క్ రూపంలో ఒక 2 మూతలు అట్లా వాడుకోవచ్చు. ఇదైతే మీ ద్వారా మీకు అందించబడుతున్నటువంటి సువర్ణ జలము. దీని ఏమంటాం అంటే వరల్డ్ బెస్ట్ టానిక్ అంటాం మిత్రులారా. మన సొంత మూత్రాన్ని వరల్డ్ బెస్ట్ టానిక్ అంటాం. ఓకే. సో దీన్ని మనం యథేచ్ఛగా వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మామూలుగా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా సో ఫ్రెష్ ఏం లేదు. ఒక మూత్రం వస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 4, 5 డ్రాప్ వదిలేయండి. లాస్ట్ 4 డ్రాప్ వదిలేయండి. మధ్యలో వచ్చే మూత్రాన్ని తీసుకోండి. ఆ మధ్యలో వచ్చిన మూత్రాన్ని తీసుకొని మీరు నేరుగా తాగుతూ వెళ్ళొచ్చు. తాగుతున్నప్పుడు కూడా గుటుగా గుటుగా అలా తాగుతూ రావాలి. సో నేరుగా అలాగే తాగేయకూడదు. ఆ తర్వాత తాగినప్పుడు కొద్దిగా మీకు బిగినింగ్ ఏమవుతుందంటే కొంత హెవీగా అనిపించినట్టయితే తాగిన తర్వాత కొద్దిగా నీళ్ళు తాగుతుండండి. ఆ మూత్రం తాగాక కొద్దిగా నీళ్ళు, నార్మల్ నీళ్ళు తాగుతుండండి. అప్పుడు లోపల కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మొత్తం మీద అద్భుతమైనటువంటి లవణాలు మీకు అందించబడతాయి. అన్ని రకాల రోగాలు ఖచ్చితంగా నయమవుతాయి. సో ఈ విధంగా చేయండి. మీకు దీనికి ఇంకా పైన ఏమైనా అనుమానాలు, సంశయాలు ఉంటే మీరు అడగవచ్చు. నేను దాన్ని మీకు మళ్ళీ సమాధానం చెప్తాను. ఓకే. అయితే ప్రధానం నేను చెప్పేది ఏంటంటే ఆహారం, లైట్ ఫుడ్ తింటే ఇంకోటి, రోగాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మేము ఇంకా చెప్తాం, యూరిన్ ద్వారా ఫాస్టింగ్ చేపిస్తాం మేము. యూరిన్ ద్వారా ఫాస్టింగ్ అంటే మొత్తం రోజంతా కూడా పొద్దు నుంచి రాత్రి వరకు నీళ్లు తాగడం. దాంట్లో కావాలంటే మీరు ఏదైనా జ్యూస్లు కూడా తాగొచ్చు, అది వేరే విషయం. నీళ్లు తాగడం, మళ్ళీ మూత్రం తాగడం, నీళ్లు తాగడం, మూత్రం తాగడం, ఈ విధంగా పొద్దు నుంచి రాత్రి వరకు ఫాస్టింగ్ చేస్తే ఒక్క 1% శక్తి కూడా డౌన్ కాదు తెలుసా. కావాలంటే మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఆ విషయం. అంత అద్భుతమైన విషయం ఇది. సో దీన్ని అంత మేము కన్నడ సెషన్లో నేను చెప్పి ఎన్నో క్లాసులు చెప్పాక ఎంతోమంది అద్భుతంగా తయారైపోయారు ఇప్పుడు. లేడీస్ అంటూ లేడీస్ లేడీస్ వచ్చేసి ఫస్ట్లో ఉన్నారు ఇప్పుడు. అంటే మన కన్నడ సెషన్లో అంత అంత వేగంగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు, దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ. మరి చూడండి ఎట్లా ఉందో. వాళ్ళు టీచ్ చేయడం కూడా మొదలుపెట్టారు. మొన్న సెప్టెంబర్ సెప్టెంబర్ 15 మన ఈవెంట్ జరిగింది, మన యొక్క హోలిస్టిక్ వెల్నెస్ ఈవెంట్, సమగ్ర స్వాస్థ్య పండుగ. అప్పుడు అద్భుతంగా పాల్గొన్నారు. చెప్పాలంటే అన్నిటికంటే ఎక్కువ బుక్కులు ఆడ ఉన్నవి మొత్తం ఖాళీ అయిపోయిందంటే ఒక మూత్ర చికిత్సవే. అంత వేగంగా ఖాళీ అయిపోయాయి. సో అంటే అది అలాంటి పవర్ ఉంది దాంట్లో. ఉం? సో కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. ఈ లైట్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్, కారం ఉన్న ఫుడ్ తినకూడదు. ఓకే, ఇవి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని మనం పాటించాలి. ఈ ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఇలాంటి ఆహారం తింటూ మధ్యాహ్నం కూడా ఖచ్చితంగా ఏదో ఒక ధాన్యంతో రోటీ, చపాతి. చపాతి అంటే జవగోధితో, మామూలు గోధి చపాతి వేస్ట్. రోటీలు, రైసు, దానికి సంబంధించిన 4, 5 కూరగాయలు, రకాల కూరగాయలు చేసుకొని కూరలు చేసుకొని తినడం మధ్యాహ్నం. పొద్దున రాత్రి ఇట్స్ నాట్ మచ్ రిక్వైర్డ్, అంటే అంత అవసరం ఏం లేదు దేహానికి. దాన్ని చూసుకొని మీరు పాటించండి. అలా తింటే సో మీరు పొద్దున్నే మూత్రం బాగా తెల్లగా రావాలనుకుంటే రాత్రి పడుకుండే ముందు 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తాగి పడుకోండి. ఓకే. పొద్దున్నే మూత్రం అంత పచ్చగా రాకుండా వైట్గా వస్తుంది. అది మీరు అది వాడుకోవచ్చు, ఆరాం వాడుకోవచ్చు. దాంట్లో మీకు డౌట్ ఏం లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక మూత్రం తాగాము, మళ్ళీ కొద్దిసేపు నీళ్ళు తాగాం, మళ్ళీ మూత్రం వచ్చింది, మళ్ళీ మూత్రం తాగాం. ఇట్లా రిపీట్గా పొద్దున్నే దగ్గర దగ్గర ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ తాగేయచ్చు. మళ్ళీ నైట్, సాయంకాలం వచ్చాక మనం పని చేసుకుంటే దీన్ని ఆల్టర్నేట్ చేసుకుంటూ పోతే అక్కడ ఒక హాఫ్ లీటర్ 1 లీటర్ అవుతుంది. సామాన్య జనాలకి ఆ, ఎంత ఈజీగా అనుకున్నా కానీ 1 నుంచి 1.5 లీటర్ తాగొచ్చు. ఇంకెవరైనా రోగాలు ఉన్నాయనుకున్నప్పుడు దీన్ని ఇంకా రకరకాలు వాడుకోవాలి. బాడీ మసాజ్ వాడుకోవాలి,
నెట్ వెట్ ప్యాక్ వాడుకోవాలి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కళ్ళల్లో, చెవుల్లో, ముక్కులో ఖచ్చితంగా చుక్కలు వేసుకోవాలి. ఓకే, ప్రతిరోజు వేసుకుంటే కళ్ళకున్న కళ్ళకున్న పొరలు, కళ్ళ దోషాలు, కళ్ళ దృష్టి దోషాలు, చెవులకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎనీ ప్రాబ్లం అద్భుతంగా పనిచేస్తుంది. ముక్కుల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు ముక్కు సంబంధించి, బ్రెయిన్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ముక్కులో కూడా వేసుకోవచ్చు. అన్ని రకాల జబ్బులకు అద్భుతంగా పనిచేస్తుంది. అదనమాట. సో ఇది ఇంతవరకు మీకు చెప్పాము. ఇంకా దీనిపైన ఏమైనా మీకు వివరాలు కావాలంటే మళ్ళీ నాకు డౌట్స్ అడగండి, నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.